సద్గురు జ్యోతిష్యాలయం నుంచి మకర రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఎలా ఉండబోతుంది అని ఒక సంవత్సర ఫలితాన్ని చెప్తున్నాను. ఏళ్నాటి ప్రభావం ముగించి బాధలకు ముగింపు, పునర్జన్మకు ప్రారంభం అని కూడా చెప్పచ్చు. అన్ని రకాల కష్టపడ్డారండి. ఆర్థికంగా, మానసికంగా, స్థానచలనం అన్నీ ఉండి కూడా ఏమీ లేని పరిస్థితి, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం, వీటన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్ 2026. అన్నీ మర్చిపోండి. 25 వరకు జరిగిన ఇబ్బందులన్నీ మర్చిపోండి మకర రాశి మిత్రులారా. స్వతహాగా మీకు కోపము ఉంటుంది, ప్రేమ విపరీతంగా ఉంటుంది. ఈ రెండింటినీ మీరు బేరీజ్ చేసుకోలేకపోతున్నారు. ఈ ఏళ్నాడు శని ప్రభావం వచ్చి బయటపడదామా, ఎప్పుడురా మనకు మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి మీకు అదేం పెద్ద అతిశయోక్తి కాదు. మకర రాశి వారికి నిజంగా ఒక పునర్జన్మ లాంటి సంవత్సరం ఈ 2026. గత 8 సంవత్సరాల వేదన మాటలో చెప్పలేనిది, చెప్పుకునే దారి లేక, ఏడ్చే అవకాశాలు లేక, మనసులో ఆ నొప్పి తట్టుకోలేక లోపలే నరకం అనిపిస్తే పోయేదంతా పోయింది, ప్రాణం ఒక్కటే మిగిలింది కదా అనే స్థితిలో జీవించిన మీరు, ఆస్తి పోయింది, డబ్బు పోయింది, బంధాలు బలహీనపడ్డాయి, ఆరోగ్యం క్షీణించింది. ఇది ఒక్కరోజు కాదు, 8 సంవత్సరాల యుద్ధం పడ్డారండి మకర రాశి మిత్రులారా. గురు భగవానుడు 6వ స్థానంలో శత్రుఘ్నంగా ఉన్న సంవత్సరానికి 7వ స్థానానికి వచ్చి ఉచ్చ స్థితి అనేది దర్శిస్తున్నాడు. ఇది మకర రాశి వారికి అతి పెద్ద దైవానుగ్రహం అని చెప్పచ్చు. ఇక జీవితం బాగుంటుందా? క్వశ్చన్ మార్క్ ఉంది కదా. 2026 అవును, చాలా బాగుండబోతుంది. మకర రాశి మిత్రులారా, శిఖరాన్ని అధిష్టిస్తారు, నిరాశను